క్లోజప్ ఫోటో ఇద్దరిది క్లోజప్ అన్నా చెప్పించుకోవద్దు, మండలాల వైజ్ గా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ నర్సాపేట తర్వాత మద్దూరు మండలం వాళ్ళు సిద్ధంగా. అదేవిధంగా జిల్లా నలుగురు నుంచి ముఖ్యమైన ఇటీవల గెలిచినటువంటి నూతన సర్పంచులకు, అదేవిధంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ కార్యక్రమం తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇటీవల ఏర్పడినటువంటి నేత్రవల్లి మండల పాలక మండలి చైర్మన్ గారికి, అదేవిధంగా పాలక మండలి సభ్యులు డైరెక్టర్లందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులకు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ, అదేవిధంగా ఆత్మ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్స్ కి, ఆల్ కాంగ్రెస్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వేదిక మీద సార్ తోటి ఫోటో దిగిన వాళ్ళు దయచేసి దిగాలి. కొత్త వారు వస్తారు, ఎక్కువసేపు వేదిక మీద ఉండొద్దు. ఒక్కసారి అందరూ కూడా జై ప్రతాపన్న, జై ప్రతాపన్న, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వదిలాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వదిలాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వదిలాలి చావల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై ప్రతాపన్న, జై ప్రతాపన్న. దయచేసి దిగిన వాళ్ళు దిగాలి. సార్తో ఫోటో దిగిన వాళ్ళు దయచేసి అందరిగా భావించొద్దు, మీరు దిగాలండి. స్వచ్ఛందంగా అందరూ కూడా దిగాలి. పదే పదే చెప్పించుకోవద్దన్నా దయచేసి. ఎందుకంటే చాలా సేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి సార్కు విషయం చెప్పాలని చాలా సేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి సార్లు కలవాలని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థం చేసుకోవాలి. స్వచ్ఛందంగా స్టేజ్ కి కుడి పక్క నుంచి పైకి రావాలి, ఎడమ పక్క దిగాలి. ఇక్కడ సార్ ఫోటో దిగడం అయిపోయిన తర్వాత ముచ్చట్లు పెట్టాలి. దయచేసి కిందికి భావించదు. తొందర మద్దూరు మండలం ఉండాలి. మద్దూరు మండలం అయిపోగానే తరిగొప్పల మండలం వాళ్ళు దయచేసి దయచేసి వేదిక మీద దిగాలన్నా దయచేసి అన్న. నర్సాయపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల కోరిక మేరకు నర్సాయపల్లి గ్రామంలో ఈరోజు పుట్టినరోజు ఉత్సవం జరుపుకోవడానికి ఒప్పుకొని కొమ్మరవెల్లి మల్లన్నను దర్శనం చేసుకొని చేర్యాల నుండి నర్సాయపల్లి గ్రామానికి రావడం జరిగింది. నుండి నర్సాయపల్లి వరకు జనగామ నియోజకవర్గంలోని 8 మండలాల నాయకులు, జనగామ మున్సిపాలిటీ, చేర్యాల మున్సిపాలిటీ మొత్తం 10 మండలాల నాయకులు, యువకులు, కార్యకర్తలు ఎంతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నర్సాపల్లి గ్రామ ఎంతో ఉత్సాహంగా గ్రామం మొదటి నుంచి ఇక్కడి వరకు డప్పు సప్పులతో, డ్యాన్సులతో ఇక్కడి వరకు తీసుకొచ్చి ఈ వేడుకలు జరుపుతున్నందుకు నర్సాపల్లి గ్రామ
నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, నర్సాపల్లి గ్రామం ఒక మారుమూల ప్రాంతం. ఈ ఎమ్మెల్యే అయినాక, ఎమ్మెల్యే పని పోయినాక అభివృద్ధి చెందింది నేను మాత్రమే, ఎవరు చేయలేదు. అబద్ధాలు వలుపుతున్నారు, ఇక్కడ మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద ప్రగల్భాలు ఇక్కడ. ఇల్లు లేని వాళ్ళందరూ కట్టుకోండి. కులమర్దాలకు అతీతంగా ఎవరెవరికి ఇల్లు లేదో వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఫ్రీగా ఇచ్చిన నేను ఇక్కడ ప్లాట్లో 4 ఎకరాలు. ఈరోజు పరిస్థితి ఏంటంటే కట్టుకొని ఉన్న వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడతారు. మనకు కనబడేది చేసింది ఒక కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, ఎవరు చేయలేదు. ఎవరైనా దీని మీద చర్చకు వస్తానంటే ఏ టైంలోనైనా ఎక్కడనైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా. ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే అయిన తర్వాత? స్థానిక ఎమ్మెల్యే అయింది. ఇక్కడ మనకు ఈ ప్రాంతం గురించి తెలియదు. ఈ ప్రాంతం వనరులు దోచుకోవడానికి వచ్చిండు, ఈ ప్రాంతం నుంచి సంపాదించుకోవడానికి వచ్చిండు. ఈరోజు ఏం చెప్తున్నాడు? కార్యకర్తలు పోయి మాకు ఈ పని కావాలి, ఆ పని కావాలి, మాకు ఈ అభివృద్ధి పనులు కావాలంటే నేనేమి చేయలేను, నేను అధికార పార్టీలో ఒక అసమర్థ ఎమ్మెల్యేను, నాతో కాదు, మీరు అధికార పోతే కొమ్మూరు ప్రతాప్ గారు కొన్ని అని చెప్పి స్వయాన ఎమ్మెల్యేని చెప్తున్నాడు. ఆయన చేసేది 2. ఒకటి, తన కాలేజీలో ఎమ్మెల్యే ఉచితంగా మెడికల్ ట్రీట్మెంట్ ఉచితంగా ఇస్తానని చెప్పి తన హాస్పిటల్ రమ్మని చెప్పి మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు, చెప్తా ఉన్నాడు. దయచేసి మీరు ఒక మాట వినండి. స్థానికేతలు ఎవరు కూడా మనం స్థానికుడే. ఆయన దవాఖానకు పోతే ఆయన దవాఖానకు ఎందుకు రమ్మంటుండంటే రోజుకు 250 మంది అవుట్ పేషెంట్లు ఆయన హాస్పిటల్కి వస్తే ఆయనకు హాస్పిటల్ లైసెన్స్ వస్తుంది, ఆయన కాలేజీకి పర్మిషన్ వస్తుంది. రోజుకు 250 మంది రావాలి అవుట్ పేషెంట్స్. అందుకని మన బీద వాళ్ళను ఎరవేసుకొని నేను ఉచితంగా మందులు ఇస్తా, ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పి రమ్మంటున్నాడు. పోతున్నారు మనోళ్ళు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఇంకా అనారోగ్యం పాలవుతున్నారు. వేరే పెద్ద దవాఖానకు పోయి మళ్ళీ ఖర్చులు పెట్టుకుంటున్నారు, అప్పుడు మంచిగా అవుతున్నారు. కానీ ఆయన దవాఖానలో డాక్టర్లుగా ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యే పరామర్శించలే. కనీసం ఆయనకు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగానే కాకుండా హాస్పిటల్ యజమానిగా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. గెలిచిండో ఎమ్మెల్యేలు కూడా తన పార్టీ అదేవిధంగా చట్ట వ్యతిరేకంగా గెలవాలి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా. ఈరోజు 19,100 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నా. ఒకవైపు 19,100 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వస్తే, రెండో వైపు హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయని చెప్పి ప్రగల్భాలు చెప్తా ఉన్నాడు, ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు. వస్తావా? ఎక్కడికి వస్తావు? లెక్కలు చూసుకో సరిగ్గా. పెద్ద పెద్ద గ్రామాలన్నీ కూడా గెలిచిపోవడం జరిగింది. ఆ 5-6 మందిలో ఈ మారుమూల ప్రాంతంలో పుట్టిన నేను ఒక్కనని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉన్నది. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, దానికి ఉద్యమం చేసింది మన తెలంగాణ గడ్డ. తెలంగాణ గడ్డలో ముఖ్యంగా చేర్యాల జనగామ ప్రాంత బిడ్డలు ఉద్యమంలో ముందుండి నడిపించి మిగతా ప్రాంతం వారికి
వరంగల్ వారికి, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్ ప్రాంత ప్రజలకు ఉద్యమాన్ని అభివృద్ధి చేయడం జరిగింది, ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరిగింది. మన ప్రాంతం ప్రజల యొక్క ఉద్యమ ఉధృతానికి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ముందుకొచ్చి దాదాపు 1200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసినందుకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. మనం ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. చెట్టు పెట్టేది ఒకరు, చెట్టు పళ్ళు తినేది ఒకరన్నట్టుగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తనే తెలంగాణ పార్టీని, తనే తెలంగాణ మొత్తం అని చెప్పి మాయమాటలు చెప్పి అధికారికి వచ్చి 14లో మరి 10 సంవత్సరాలు అధికారం ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. హైదరాబాద్ భూములు దోచుకున్నారు, జలం ప్రాజెక్టుల పేరు మీద నిధులు దోచుకున్నారు. ఒక కేసీఆర్ కుటుంబం మాత్రమే, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి కవిత, అదేవిధంగా ఇంకొక సడ్డకుని కొడుకు సంతోష్, ఈ 5 మాత్రమే తెలంగాణ ఉద్యమం పేరు మీద లబ్ధి పొందుతూ వాళ్ళే లక్షల కోట్లు వేరే దేశాలలో పెట్టుబడి పెట్టిండు. మన దేశంలో కూడా పెట్టుబడి పెట్టలేదు. మన జరగలేదు. నేను ఒకటే అడుగుతున్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఈ నర్సాపల్లి గ్రామాన్ని తీసుకుందాం. 10 సంవత్సరాల కాలంలో 10 రూపాయలైనా ఇక్కడ పెట్టుబడి పెట్టిండ్రా? ఏ ఒక్క అభివృద్ధి అయినా చేసిండ్రా? వాళ్ళు మాత్రం పబ్బం గడుపుకున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు, భూ తగాదాలు పెట్టిండ్రు, మనుషుల మధ్య విషాన్ని చల్లి గ్రూపులు చేసి కొట్లాటలు పెట్టింది తప్ప అభివృద్ధి చేసింది శూన్యం. మొత్తం తెలంగాణ మొత్తం కూడా అదే. అందుకే చెప్తున్నా, నేను తెలంగాణ ఉద్యమకారు ఉంది. తెలంగాణ ఉద్యమకారు అభివృద్ధి కావాలన్నటువంటి ఆకాంక్ష ఉంటుంది. మాకు ఇలాంటి స్వార్థం లేదు. స్వార్థమే ఉంటే అభివృద్ధి పనులు కాకుండా సొంత పనులు చేస్తున్నాను. నేను ఇక్కడ ప్రజలు సాధించుకొని అభివృద్ధి కావాలి, భూముల ధర పెరగాలన్నటువంటి ఉద్దేశంతో గోదావరి నీళ్లు 1000 కోట్లతో తీసుకురావడం జరిగింది 2005 సంవత్సరంలో. జీవో ఉన్నది అక్కడ. చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు, వాళ్ళే తీసుకొచ్చామని చెప్పుకుంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. అక్కడ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా లేరు, అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి పంపించి ప్రాజెక్టు తయారు చేసి 1000 కోట్లు మంజూరు చేపించి 2009 నా ఎమ్మెల్యే మన పొలాలు వారుతున్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మన కళ్ళ ముందే ఉంది. నేను 200 కోట్లతోని కాలువలు మంజూరు చేయించిన, ప్రతి గ్రామానికి కాలువ వచ్చేటట్టుగా. ఆ కాలువల పనులు చేపించలే నా తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు. ఆ చేపించకపోగా తపాసుపల్లి నుంచి సిద్దిపేటకు సగం నీళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి హరీష్ రావు కాళ్ళు కడిగి అక్కడికి వదిలిపెట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి నాకు వచ్చిన విభేదం ఏంటి? నాకు కేసీఆర్తో నాకు సొంత గొడవ ఏం లేదు, నాకేం పంచాయతీ లేదు. వాళ్ళకేం గట్టి పంచాయతీ ఉందా? నాకు ఆయన ఇంటి పంచాయతీ ఉందా? నేను తీసుకొచ్చిన నీళ్లు, గోదావరి నీళ్లు, చేర్యాల ప్రాంత రైతుల కొరకు తెచ్చిన నీటిని సిద్దిపేటకు సగం ఇవ్వమంటే నేను ఇవ్వనని చెప్పిన. సిద్దిపేటకు కావాలంటే ఎక్స్ట్రా తీసుకుపో కానీ ముఖ్యమని చెప్పి నేను ఆనాడు పార్టీని వదిలిపెట్టి ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీలో ఉండి మీ ముందున్నా. అయితే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు. అభివృద్ధి వ్యతిరేకంగా పనిచేస్తూ స్థానికేతలకు ఎమ్మెల్యేగా డబ్బులు తీసుకొని ఎన్నికల్లో పనిచేసి గెలిపించిన ఘనత ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నాయకులది ఉంది. ఆ నాయకులకు సిగ్గుశరం లేకున్నా వాడు ఎక్కడ పుట్టిండు, ఏ ప్రాంతంలో ఎదిగిండు, ఏ ప్రాంతం సంబంధం ఆయనకు, అది మర్చిపోయి ఈ ప్రాంతానికి సంబంధం లేకుండా ఈ ప్రాంత వనరులు దోచుకోవడానికి కొరకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి మొన్న 2023లో ఏం చేసిండు? అవినీతిగా సంపాదించిన డబ్బు తీసుకొచ్చి లక్షల కొద్ది డబ్బులు పెంచి 18,000 దొంగలు నమోదు చేసుకొని చివరికి 7,000తోని గెలవడం జరిగింది. దాంట్లో 18,000 దొంగ ఓట్లు ఉన్నాయి, 7,000 మెజార్టీతో గెలిచిండు.
7,000 12,000 తీస్తే 12,000 నేనే గెలిచిన. ఇంకొక 5,000 మనకు పడగొట్టు అవి కలిపితే దాదాపు 14-15,000తోని పార్టీ గెలిచింది. ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ప్రాంతం అభివృద్ధి కోరే వ్యక్తి, సమాజ అభివృద్ధి కోరే వ్యక్తి దొంగతనాన బోగస్ ఓట్స్ ఎంటర్ చేయొచ్చా? బోగస్ ఓట్స్ ఎంటర్ చేసి గెలిచి ఈరోజు ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. గతంలో 8 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందు ఈ వ్యక్తి, ఈ ఎమ్మెల్సీగా ఉన్నాడు మన ప్రాంతానికి. మనకైతే చాలా మందికి తెలియదు, ఎమ్మెల్సీగా ఉన్న విషయమే తెలియదు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.